సంధించుము సమీకరించుము సంస్కరించుము. సంఘం దేవుని వాక్యం వద్దకు రావాలని దేవుడు కోరుచు ఉన్నాడు. It is the perfect will of God that every man should come to God's word and find the savior to their life. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం వద్దకు వచ్చి రక్షకుని గుర్తించవాలెను అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. So keeping the theme in my mind, I want to turn your attention to the Gospel of Luke chapter 10. We will be reading from verses 25 to 28. లూకా శుభవార్త 10వ అధ్యాయము 25 నుండి 28 వచనం వరకు ఆ అంశమునకు అనుగుణమైన వాక్య భాగాన్ని నేను చదవగోరుచున్నాను. Luke chapter 10 verses 25 to 28. లూకా శుభవార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమున్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవాలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. May the Lord bless the hearing of God's holy word tonight. ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును దేవుడు మన నికటిలో దీవించును గాక. The theme is the importance of God's word. ఈ రోజు మూలాంశము దేవుని వాక్యము ప్రాముఖ్యత. Tonight I want to tell you the word of God, the way of God for man's salvation. మానవుని రక్షణ కొరకైనటువంటి దేవుని వాక్యం. The word of God, the way of God for man's salvation. దేవుని వాక్యము మానవుని రక్షణ కొరకైన మార్గమైనది. Anybody desire to have salvation to their soul, they have to find the way to salvation through the word of God. ఎవరైతే ఆత్మరక్షణ పొందగోరుచు ఉన్నారో వారు దేవుని వాక్యము ద్వారానే రక్షణ మార్గాన్ని తెలుసుకొనగలరు. Anybody who search salvation outside the word of God will die searching as a failed searcher of the truth. రక్షణ పొందాలనుకున్న వారు దేవుని వాక్యము యొక్క వెలుపల వెతికినట్లయితే వారు సత్యమును పొందలేక వారు విఫలమై ఓడిపోతారు. Why man has to search the way of salvation in the word of God? ఎందుకు రక్షణ యొక్క మార్గాన్ని దైవ వాక్యములోనే మానవుడు అన్వేషించాలి? Because the Bible says the word of God is God. ఎందుకనగా దేవుని వాక్యము దేవుడు అని వాక్యము సెలవిస్తుంది. The Bible says the word of God is the way to salvation. దేవుని వాక్యమే రక్షణ యొక్క మార్గమైనదని బైబిల్ చెబుతుంది. The Bible says the word of God show man the way to salvation. దేవుని వాక్యము మానవునికి రక్షణ యొక్క మార్గాన్ని కలుగచేస్తుంది, చూపిస్తూ ఉందని బైబిల్ సెలవిస్తుంది. How come it be true in our life, in our ancient history and in our philosophical understanding? ఇది ఎలాగూ మన యొక్క పితృ యొక్క సంప్రదాయములో, మన యొక్క చారిత్రాత్మక విషయములో, పురాతన యొక్క సమాజములో ఇదెంతో సత్యముగా కనబడుచున్నది. What is this word of God? ఈ దేవుని వాక్యం అనగా ఏమిటి? What was the response of ancient man to the voice of God? ప్రాచీన మానవుని యొక్క ప్రతిస్పందన ఆలోచన ప్రాచీనమైన నాగరిక చట్టము మోషే ధర్మశాస్త్రము. Looking into the contemporary context, the empire of British empire copied it from the law of Moses. మోషే ధర్మశాస్త్రమును బ్రిటన్ యొక్క సామ్రాజ్యము కాపీ చేసింది. Now when we look into the world, the superpower America made a little change in the law and adopted into their constitution. ఆ చట్టాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి నేటి సూపర్ పవర్ అయినటువంటి అమెరికా కూడా దానిని వారు చట్టముగా గుర్తించారు. Look into our Indian penal
penal code, the mixed form of British as well as American penal code. అమెరిక భారతీయ చట్టము రాజ్యాంగము కూడా బ్రిటన్ అమెరికా యొక్క చట్టముల యొక్క కలయికగా కనబడుచున్నది. That means the voice, the word must be revered, must be honored. అనగా వాక్యం మాట గణపరచబడాలి, గౌరవించబడాలి. That's why you go to a court. Though the judge is your relative, your son-in-law, your son, you cannot call him son, you cannot call him sir, you have to call him your honor because he is the custodian of the written word. అందుచేతనే మనం ఒక కోర్టులోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క న్యాయాధిపతి జడ్జి మీ బంధువు కావచ్చు, మీ యొక్క అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, అతన్ని మీరు అలాగూ పిలవలేరు. మీరు ఆయనను మహాశయ అని మీరు గౌరవించవలసి వారైనారు. From the ancient history of man till the history of today, word is considered divine, word is considered holy, word is considered the final authority. అనగా ఆదిమ ప్రాచీన కాలము మొదలుకొని నేటి వరకు కూడా వాక్యం పరిశుద్ధమైనదిగా, వాక్యం ఘనమైనదిగా, వాక్యం పూజింపదగిన మాటగా పరిగణించబడుతుంది. Look our Sikh brothers of Punjab. పంజాబ్ లో ఉన్న సిక్ సోదరులను గమనించండి. They worship the Guru Granth Sahib. They don't pollute it. Then everybody won't open it. They keep it sanctified and they go and worship that written form. ఓ వారి యొక్క పవిత్ర గ్రంథముల సాహిబును వారు అందరూ తెరవలేరు. ప్రతి ఒక్కరు కూడా దానికి నమస్కారం చేస్తారు, పూజిస్తారు, దాన్ని బహు ఘనంగా ఆరాధిస్తారు. Why man got such a nature? ఎందుకు మానవునికి అంత ప్రకృతి స్వభావం ఉంది? Because it is a truth that the word is God. ఎందుకనగా వాక్యమే దేవుడు గనుక. But in the long passing of time, man could not comprehend it properly, so they began to follow the literal aspect of the word. అయితే కాలక్రమములో మానవుడు దాన్ని సరిగా అర్థం చేసుకోలేని కారణము చేత దాని విషయంలో అపార్థమునకు గురై ఉన్నాడు. So it began to be used, it began to be misused, and it began to be abused. ఈ సత్యము అనేక మార్లు గుర్తించబడింది, అనేక మార్లు తిరస్కరించబడింది, అనేక మార్లు దుర్వినియోగపరచబడింది. Because the time of God was not come. ఎందుకనగా దేవుని సమయం ఇంకా రాలేదు గనుక. In Galatians chapter 4 verse 4 says, when the fullness of the time has come, the word came into the womb of Mary in the person of Jesus Christ and came to the world to save the whole world. గలతీ పత్రిక 4వ వాక్యములో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని వాక్యము పరిపూర్ణమై మరి యొక్క గర్భములో యేసుక్రీస్తు నామధేయన ఈ లోకములోనికి ఉద్భవించిందని వాక్యం సెలవిస్తుంది. If I continue with my history and philosophy and law, you will not come with me. నేను నా చరిత్ర, నా తత్వ సిద్ధాంతం అంతా మీకు తెలియజేస్తే మీరు అర్థం చేసుకోలేరు. And I want to cut it there. నేను అక్కడే దాన్ని ముగిస్తున్నాను. And we will catch up with it tomorrow. నేను దాన్ని రేపటి దాన్ని కొనసాగిస్తాను. But let us come to the red scripture. మన చదువుబడిన లేఖన భాగంలోకి A వద్దాం. religious scholar came to Jesus. ఒక మత ప్రబోధకుడు యేసు దగ్గరికి వచ్చాడు. And he thought that he knew everything about God. అతని ఉద్దేశంలో అతనికి దేవుని గురించి అంతా అతనికి తెలుసని. As some of us think. మనలో చాలా మంది అలాగే అనుకుంటాం. Because I said little history, I am not a historian. నేను కొంత చరిత్ర చెప్పాను కాబట్టి నేను చరిత్రకారునేమీ కాదు. Because I said little philosophy, I am not a philosopher. కొద్దిగా తత్వాన్ని చెప్తున్నాను, నేను తత్వవేత్తను కాదు. But most of the time we think that if we know little, we are the supreme. కానీ చాలా సార్లు మనకు కొంచెం తెలిస్తే చాలు, ఇక మనకు అంతా తెలుసు అనుకుంటాం. So we try to play with people. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రజలతో మనము చాలా తెలివిగా వాళ్ళని బుట్టలో వేద్దాం అనుకుంటాం. It is because of our pride and arrogancy. అది మన యొక్క అహంభావం, మన గర్వం. This scholar was a pride arrogant fellow. ఈ పండితుడు బహు అహంభావి. He came to test Jesus. అతను యేసునే పరీక్షించడానికి వచ్చాడు. When you rely upon the wisdom and try to play with the men of God, man, you are doing the sin of your life. నీ జ్ఞానము చేత దైవ సేవకుణ్ణి శోధించాలనుకున్నావా, నీవు దేవుని దృష్టిలో గొప్ప పాపాన్ని చేస్తున్నావు. Based on your knowledge and wisdom, if you come to these conventions to see something, to watch us and observe us and to measure our spirituality, man, you are doing the sin of your life. ఈ సభలకు వచ్చి ఎలా జరుగుతుందో ఏమిటో ఇదని పరిశీలించడానికి, కనిపెట్టడానికి మనుష్య జ్ఞానము తేచకుడికి వచ్చి కూర్చున్నావా, దేవుని దృష్టిలో నువ్వు గొప్ప పాపం చేస్తున్నావు. The man came to commit
commit sin. ఇతడు పాపము చేస్తున్నాడు వచ్చి. He want to check Jesus Christ. యేసు ప్రభువునే పరీక్షించాలనుకుంటున్నాడు. Not knowing that he is the source of all wisdom. ఓ జ్ఞానమునకు ఆధారము ఆయనే అని గుర్తించడంలో ఓడిపోయాడు. Our PhD scientists are plucking the one leaf of God's creation and taking a PhD, and we think that they are godly wisdom. దేవుడు సృష్టించిన ఈ గొప్ప వృక్షజాలములో ఒక చెట్టు యొక్క ఒక ఆకును తీసుకుని ఆ ఆకు మీద పరిశోధనలు చేసి PhD పొందుతుంటే వీరే గొప్ప జ్ఞానులు అనుకుంటున్నాము. And we think that we are the source of all knowledge. ఇక మొత్తం సర్వజ్ఞానానికి ఆధారం మనమే అనుకుంటున్నాము. My friend, you found one technique of a part of leaf only. All the seen world and all the unseen world is created by this creator Jesus Christ with Hallelujah. his one word. How can you test the living God? ఈ యొక్క చెట్టులో ఉన్నటువంటి ఒక ఆకు యొక్క ఒక భాగాన్ని మాత్రమే, ఒక విధానాన్ని మాత్రమే నువ్వు కనిపెట్టావు తప్ప దృశ్యమైనవి అదృశ్యమైనటువంటి ఈ గొప్ప ప్రపంచ నిర్మాణకుడైన దేవాది దేవుని యొక్క జ్ఞానాన్ని నీవెలాగూ శోధించగలవు? Because the Bible says, don't test your God. బైబిల్ చెప్తుంది దేవుడైన యెహోవాను నీవు శోధింపవలదు. The man came and asked an important question. ఈ వ్యక్తి యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Teacher, what I have to do to get my eternal salvation? బోధకుడా, నిత్య రక్షణ పొందడానికి కొరకై నేనేమి చేయాలని The అడుగుతున్నాడు. man is not one man. He is the representative of the entire humanity, of the entire centuries and entire generation. ఇక్కడ కనబడుతున్న ఈ వ్యక్తి కేవలం అతడు ఒక్కడు మాత్రమే గాక ఈ వ్యక్తి సర్వ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి, ప్రతి యుగములో జీవించినటువంటి ప్రతి మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. Because whatever may be the financial condition of man, whatever may be the intellectual condition of man, whatever may be the beauty of man, in the inner heart of every man there is a cry of the soul. How can I get salvation to my soul? మానవుని యొక్క ఆర్థిక పరిస్థితులు, మానవుని యొక్క విజ్ఞాన పరిస్థితులు, మానవుని యొక్క సౌందర్య పరిస్థితుల తారతమ్యము లేకుండా ప్రతి మానవుని హృదయాంతరంగములో ఉన్న ఆక్రందన, ఆవేదన, నేను నిత్య జీవాన్ని, మోక్షాన్ని ఎలా పొందగలననేది. When the apostles were in the jail, the jailer asked that question to the apostles. ఆ జైలులో ఉన్నటువంటి అపోస్తలులను జైలు యొక్క అధికారి అడుగుతున్నాడు అదే ప్రశ్న. What I have to do to get salvation to my soul? రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడుగుతున్నాడు. Apostles said, believe in the incarnated word Jesus Christ. ఓ వాక్యము అవతారమొందిన యేసు క్రీస్తును నీవు విశ్వాసం ఉంచని అపోస్తలులు ఆ జైలు అధికారికి చెప్పారు. Not only you, your family, your children, your generation will be saved. అప్పుడు నీవు మాత్రమే గాక నీ పిల్లలు, నీ కుటుంబము, నీ వంశమంతయు రక్షింపబడునని అతనికి వారు చెప్పారు. My friend, if you never ask this question of importance to your soul, tonight ask that question, how can I receive salvation to my soul? ప్రియ స్నేహితుడా, ఇప్పటి వరకు ఆ ప్రశ్న నీవు అడగకపోయినట్లయితే ఈ రాత్రి నా యొక్క ఆత్మ రక్షణ, మోక్షాన్ని ఎలాగూ పొందగలను అని రాత్రి అడగాలి. The man came and asked Jesus, what I have to do to get my salvation? నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి అని చెప్పి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. Jesus said two things. యేసయ్య రెండు విషయాలు చెప్పాడు. Number one, మొదటిది, what is written in the word of God? దేవుని వాక్య భాగములో ఏమి వ్రాయబడి ఉంది? What is written in the word of God? దేవుని వాక్యములో ఏమి వ్రాయబడి ఉన్నది? Number two, Jesus asked, యేసు అడిగిన రెండవ ప్రశ్న, how do you read it? నీవు దాన్ని ఎలా చదువుతూ ఉన్నావు? How can we have our salvation? రక్షణ ఎలా పొందగలం మనం? With the knowledge about the written word of God, the word of God will give you the way of salvation. లిఖితమైన దేవుని వాక్యమును మీరు చదివి దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే ఆ వాక్యమే మీకు రక్షణ మార్గాన్ని I want తెలియజేస్తుంది. to conclude my message now. ఇప్పుడు నా ప్రసంగాన్ని ముగిస్తూ I ఉన్నాను. want to stick with the first question. నేను మొదటి ప్రశ్నతోనే మళ్ళీ ముగిస్తూ ఉన్నాను. The question is, how can I have salvation? నేను రక్షణ ఎలాగూ పొందగలను? The answer is, what is written in the
word of God. దానికి జవాబు ఏంటంటే లేఖనములో ఏమి కనబడుతుంది. That means if you want to get salvation, నీవు రక్షణ పొందాలి అంటే you have to come to the word of God. దేవుని వాక్యం దగ్గరకు రావాలి. What is the word of God? దేవుని వాక్యం అనగా ఏంటి? Bible is the word of God. బైబిలే దేవుని వాక్యం. What is the word of God? దేవుని దేవుని వాక్యం. Jesus Christ is the word of యేసు God. క్రీస్తే దేవుని So you వాక్యం. have to come to the Bible. మీరు బైబిల్ దగ్గరకు రావాలి. You have to come to Jesus Christ. యేసు ప్రభు దగ్గరకు రావాలి. Also come to the Bible. ఎవరైతే బైబిల్ దగ్గరకు వస్తారో They will see Jesus వారు Christ. యేసు ప్రభువును చూస్తారు. Also don't come to the Bible. ఎవరైతే బైబిల్ దగ్గరకు రారో Jesus Christ will be Mary's son for them. వారికి యేసయ్య మరియ పుత్రునిగానే కనబడతాడు. Jesus Christ will be money making Christmas program for them. యేసు ప్రభు వాళ్ళకి డబ్బులు సంపాదించే క్రిస్మస్ అనుకుంటారు. Jesus Christ will be a village teacher to them. వారికి యేసు ప్రభు వారు ఒక గ్రామీణ బోధకునిగానే తెలుస్తుంది. What is Jesus to you tonight? ఈ రాత్రి యేసయ్య నీకేమై ఉన్నాడు? Have you found the Jesus of the Bible? బైబిల్లో ఉన్న యేసుని నీవు అవగాహన చేసుకున్నావా? Have you found the Jesus of the Bible? బైబిల్లో ఉన్న యేసుని నువ్వు గుర్తించగలవా? The Jesus of the Bible only will give salvation to humanity. బైబిల్లో ఉన్న యేసు మాత్రమే మానవాళికి రక్షణ అందించగలందని మన దేవునికి స్తోత్రం చెబుదాం మనం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Jesus of the Bible, the savior of the world. బైబిల్లో ఉన్న యేసయ్యే లోక రక్షకుడు. The way and the route to salvation is recorded in the Bible and Bible alone. రక్షణ యొక్క మార్గము, మూలము, విధానము బైబిల్లో మాత్రమే లిఖితమైనది. If anybody want to find the way of salvation, they have to read the Bible, they have to meditate the Bible, they have to pray on the Bible. ఎవరైనా రక్షణ మార్గాన్ని తెలుసుకోవాలంటే వారు బైబిల్ దగ్గరకు రావాలి, బైబిల్ను చదవాలి, బైబిల్ను వారు ధ్యానించాలి. The theme of this crusade, the convention is, the seminaries preach the word. ఈ యొక్క సభల యొక్క సెమినార్ యొక్క మూలవాక్యము వాక్యమును ప్రకటించుము. Breathe the word. వాక్యమును శ్వాస తీసుకును. Talk the word. వాక్యమును ప్రకటించుము. Live the word. వాక్యములో జీవించుము. Because the word is the way of salvation. వాక్యమే రక్షణ The మార్గము. word gives salvation. వాక్యమే రక్షణ ఇస్తుంది. The word gives sanctification. వాక్యమే శుద్ధీకరిస్తుంది. The word purifies man. వాక్యము మానవుని పవిత్రీకరిస్తుంది. Every filthiness of the body, soul and spirit can be purified when the word of God enter into the body of man. ఒక వ్యక్తి శరీరములోనికి దేవుని వాక్యం ప్రవేశించిన క్షణమందు అతని యొక్క ప్రాణాత్మ శరీరములో ఉన్న ప్రతి అపవిత్రతయు తొలగించబడుతుంది. When the word of God is pronounced, every sickness will be healed. దేవుని వాక్యం ప్రకటించగానే ప్రతి రోగము నుండి ఒక వ్యక్తి స్వస్థపరచబడగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. Because the word of God is God. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. It will show salvation. అది మీకు రక్షణ ఇస్తుంది. It will sanctify your life. మీ జీవితాన్ని శుద్ధీకరిస్తుంది. It will heal your body. మీ శరీరాలను స్వస్థపరుస్తుంది. And it will take you from hell and put you in the eternal abode, the heaven of God. ఆ వాక్యమే నరకము నుండి మిమ్మలను పరలోకములో మిమ్మలను తీసుకుని వెళుతుంది. Because heaven is the dwelling place of the word. In the beginning was word, the word was with God, and the word was God. వాక్యము యొక్క నివాసము పరలోకము. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము అన్ని సమయాల్లో అన్ని వేళలా నిత్యత్వములో కూడా వాక్యమే ఉండబోతుంది. That means the dwelling place of the word is what we call moksha, salvation, heaven and eternity. మనము పిలుచుచున్న మోక్ష, నిత్యత్వం, రక్షణ ఇవన్నీ కూడా వాక్యపు నివాసమై ఉన్నవి. Preach the word. వాక్యాన్ని ప్రకటించండి. Breathe the word. వాక్యాన్ని శ్వాసించండి. Live the word. వాక్యములో జీవించండి. And walk on the word. వాక్య ప్రకారము జీవించండి. That walk will take you to eternity, the moksha, the eternal abode of the Holy ఆ God. వాక్యానుసారమైన జీవితమే మిమ్మల్ని మోక్షంలోనికి, వాక్య నివాసమైన పరలోకానికి, నిత్యత్వానికి చేరుస్తుంది. Jesus asked this man, you want to get salvation? Look into the Bible. What is written in the word of God? యేసయ్య ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, నీకు మోక్షం కావాలా, రక్షణ కావాలా? లేఖనములో వ్రాయబడిన దాన్ని గమనించు, అదే నీకు రక్షణ ఇస్తుందని I want to చెప్పాడు. exalt every hearer of my message through the range of this mic. You have to find your salvation from the word of God, the Bible, because the Bible shows the way of salvation.
salvation. ఈ యొక్క రాత్రి నా మాటలు వినుచున్న దూరశ్రావణ యంత్రము ద్వారా దేవుని మాటలు వచ్చిన ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా రక్షణకు మోక్షానికి మార్గాన్ని చూపే బైబిల్ దగ్గరకు రండి. బైబిల్ వాక్యమే మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది. Only through the word of God you can meet God. దేవుని వాక్యము ద్వారా మాత్రమే నీవు దేవుణ్ణి కలవగలవు. Come to the word of God. దేవుని వాక్యము దగ్గరకు రండి. Exalt the word of God. దేవుని వాక్యాన్ని కనబరచండి. When you exalt the word of God, it will exalt you. దేవుని వాక్యాన్ని మీరు కనబరిచినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని కనబరుస్తుంది. With your mouth to bless the word of God, the word of God will bless your మీ life. నోటి చేత వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి, ఆ వాక్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. Believe God's word. దేవుని వాక్యాన్ని I want to నమ్మండి. exalt all the Christians. ఇక్కడ క్రైస్తవులందరికీ నేను చెబుతున్నాను, Don't start your day without reading the word of God. బైబిల్ దేవుని వాక్యం చదవకుండా మీరు ఒక దినాన్ని ప్రారంభించకూడదు. Don't close your day without reading God's word. బైబిల్ చదవకుండా మీరు ఏ రోజు కూడా పడకకు వెళ్ళకూడదు. Be a Christian of the word of God. దేవుని వాక్యపు క్రైస్తవునిగా జీవించు. Be a child of God, of the word of God. దేవుని వాక్యపు దేవుని బిడ్డగా నీవు జీవించు. Be a citizen of India as the word of God. దేవుని వాక్యము కలిగిన భారతీయ పౌరునిగా జీవించు. Have the word with you. నీతో వాక్యమును కలిగి ఉండు. Then God will be with you. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. The word of God will bless you. దేవుని వాక్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. It will lead you into salvation. ఆ వాక్యం మిమ్మల్ని రక్షణలోనికి తీసుకెళ్తుంది. Today we preach the word which can give salvation to your soul. మీ ఆత్మకు రక్షణ ఇవ్వగలిగిన దేవుని వాక్యాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాము. Tomorrow you have to come early. మీరు రేపు త్వరితముగా రావాలి. Because there are two great preachers with us. రేపు మనకు మంచి గొప్ప దైవజనులు ఉంటారు. If you want to hear the rest of this series of sermon, come tomorrow early. మీరు ఈ వాక్యపు భాగములు మీరు ఇంకా వినాలంటే రేపు త్వరితముగా మీరు దేవుని సన్నిధికి రావాలి. Today when you go, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి read the word. వాక్యాన్ని చదవండి. Jesus asked what is written in the word. యేసయ్య అడుగుతున్నాడు, వాక్యంలో ఏమి ఉంది? Ancient forefathers said the word is God. మన ప్రాచీన సామ్రాజ్యాలు చెప్పాయి వాక్యమే దేవుడని. They said it is lips, it is thinking, it is word. The word, it is our worship. వారు చెప్పారు పెదవులు, నాలుక, ఆలోచన అని వారు చెప్పారు. అదే వాక్యములకు సదృశ్యాలు. They said fire is in the word which can sanctify you. నేను శుద్ధీకరించేటువంటి శక్తి వాక్యములో అగ్నిలో ఉందని వారు They చెప్పారు. said healing power is in the word which can make you whole. నిన్ను సంపూర్ణునిగా చేయగలటువంటి స్వస్థత వాక్యములో ఉందని వారు చెప్పారు. So live with the word of God. వాక్య ప్రకారం జీవించండి. Let us all stand before God. అందరము త్వరితముగా లేచి రక్షణ యొక్క మార్గము దేవుని వాక్యములో రాయబడి ఉంది. Hello my soul, what you need is salvation which is coming through the word of God. నీకు నాకు అవసరమైన ఆత్మరక్షణ కొరకు అవసరమైన దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ రక్షణ మార్గమే. Everybody start praying to God for a while. అమ్మ అందరు నోరు తెరవండి. నాకు ఆత్మరక్షణ కావాలి, శక్తి కావాలి, వాక్యం ద్వారా నాకు వస్తుంది. అందరూ నోరు తెరిచి చెప్పండి, ప్రార్థన చేయండి. Everybody start praying to God. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. Hallelujah. Hallelujah. Respond to God's word. Respond to God's word. దేవుని వాక్యానికి మీరు ప్రతిస్పందించండి. Our choir is ready to sing a song. ఇప్పుడు క్వైర్ వారు పాట పాడుచున్నారు. During that time we will be collecting the offering unto God. అప్పుడు మనము కానుక పడతాము. I want to see you a good giver. మీరందరూ కూడా దేవునికి మంచిగా కానుక ఇవ్వాలి. And bring a good offering with your prayer request. మీ ప్రార్థన అవసరం రాస్తూ మీరు దేవుని కానుక తీసుకురండి. And so that you can be blessed. అత ద్వారా మీరు దీవించబడతారు. Before the choir sing, పాట పాడక ముందు everybody offer a prayer unto God. Tell that God, I want to see the mysteries of God's word. అందరూ రెండు చేతులు. Viewers, I believe that the Lord has talked to you today. Our bishop has been preaching from God's word, and I believe in my heart truly that the Lord was been talking to some of us who are watching this TV program today. Now it is our time to take an initiative and to come in the presence of the Lord and submit ourselves into the presence of the Lord. We are so glad that we are doing this TV program which may magnify God's name. But it's time for you now to join us in this TV program ministry so that many people may be touched through God's word. There are many people in this world who can't reach and get this good news of the Lord. So I request each and every person to kindly send your donations or the contributions which the Lord is making in your heart, so that it may be a blessing to many other lives in this world. Finally, we request you to send your prayer requests and all the things which you need us to pray for, and also
we request you to send your doubts which you want about the Word of God, so we may help you in that. So finally, now note our address. Our mailing address: College of Ministries, Dairy Farm Post, Visakhapatnam 530040. Our phone numbers: 0891 2530108 2738413. Our email address: agmission@india.com and agmission2001@yahoo.com. Till we meet again next week, stay in the grace of God. సమీపించుము సంధించుము సమీకరించుము సంస్కరించుము నీ ఆత్మతో